యుద్ధ తంత్రాల్లో భారతదేశం దిట్ట కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు చేయాలో తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఎలా యుద్ధం నుంచి విరమించుకోవాలో తెలుసు. కాబట్టినే పాకిస్తాన్కి పించెమనచడానికి గాను దాన్ని ఎత్తిన కొట్టినటువంటి దెబ్బ ముందు ఉగ్రస్థావరాలు. దానికి ప్రతిగా వాళ్ళు డ్రోన్స్తో దాడి చేస్తే ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగంలోకి అడుగు పెట్టకుండా తుత్తునియలు చేసి వదిలిపెట్టాం. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేసాం, అవాక్స్ లాంటి స్పెషల్ నిఘా వ్యవస్థని ధ్వంసం చేసాం. ఆ పైన వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమాన క్షేత్రాల 11 మీద ఒక్కసారిగా దాడులు చేసాం. అన్ని దాడులు చేసి ఆ తర్వాత యుద్ధాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించి, అది కూడా పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసిన తర్వాత మరొక్క దాడి చేస్తే కైరానా హిల్స్ కొట్టుకుపోతుంది. అదే జరిగిందంటే అణుస్థావరం పేలిపోతుంది. అణుస్థావరం ధ్వంసం అయితే పాకిస్తాన్ మొత్తం బూడిదవుతుంది. పనిలో పనిగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పంజాబ్, గుజరాత్ లాంటి మన దేశానికి కూడా ప్రమాదం. కాబట్టి ఆగాం మనం. ఇది వాస్తవం. కానీ దీన్ని కాస్త సొమ్ము చేసుకుంటూ పదే పదే వాగేటటువంటి ట్రంప్ నేనే చేశా, నేనే ఆపా, నేనే ఆర్పా అంటూ పనికిమాలిన సొల్లి కబుర్లు చెప్పేటటువంటి ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అయితే తనే స్వయంగా రష్యా అధ్యక్షుడితో అలస్కాలో మీటింగ్ పెట్టాడు, ఉక్రెయిన్ అధ్యక్షుడితో తన వైట్ హౌస్ దగ్గరనే మీటింగ్ పెట్టాడు. అదే సందర్భంలో యూరప్ దేశాలకు సంబంధించినటువంటి ఫ్రాన్స్ దగ్గర నుంచి, కెనడా దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా అధ్యక్షులు, ప్రధానమంత్రులు వచ్చారు. వాళ్ళందరితో కూడా కూర్చుని మాట్లాడాడు. ఇంకేముంది, యుద్ధం ఆగిపోయింది. ప్రపంచంలో 7 యుద్ధాలను ఆపిన మహానుభావుని నేనే కాబట్టి నాకు శాంతిదూత అవార్డు ఇవ్వండి, నోబెల్ బహుమతి ఇవ్వండి, మీరందరూ సిఫార్సు చేయండి అని అడిగాడు. నరేంద్ర మోడీ అట్లా ఇవ్వలేదని మోడీ మీద కక్ష సాధిస్తున్నాడు. ఇంకో పక్కన ఇంత చేస్తే నిన్నేమో రష్యా ఉక్రెయిన్ మీద దాడి, నిన్న తెల్లారుజామున, ఆ తర్వాత నిన్న సాయంత్రం ఉక్రెయిన్ రష్యా మీద దాడి, ఇంకో పక్కన హౌతీలు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి. అదే సందర్భంలో హౌతీలు మైక్రోసాఫ్ట్కి సంబంధించి, అమెరికాకి సంబంధించిన కంపెనీ కేబుల్స్ కట్ చేయడం. ఇంకా ఆయన చేసింది ఏంటి, ఆయన సాధించింది ఏంటి, ఆయన చెప్పేది ఏంటి అంటే నోటికో ఓ మాట చెప్తాడు తప్పించి పక్కా ఫెయిల్యూర్డ్ ప్రెసిడెంట్ అన్నటువంటిది నిరూపించుకుంటున్నాడు.